హలో గాయ్స్, గుడ్ మార్నింగ్, నమస్తే, సదావత్సలే మాతృభూమి. ఏంటన్నా విజయవాడ రైల్వే స్టేషన్లో ఎప్పుడు నువ్వు సౌత్ టెర్మినల్ నుంచి ఎంటర్ అవుతావు, మరి ఏంటి ఇప్పుడు 10th ప్లాట్ఫామ్ నుంచి ఎంటర్ అయ్యావు అంటే? అవును, నేను సౌత్ టెర్మినల్ నుంచి బండి వేసుకొని వచ్చి పార్కింగ్లో పెట్టానండి. ఇప్పుడు సడన్గా ఒంగోలు వెళ్ళాల్సి వచ్చింది. ఒంగోలు వెళ్తానికి బెజవాడ నుంచి సాధారణంగా ఏం బళ్ళు ఉంటాయి? పొద్దున్నే పినాకినియో, బిట్రకుంట పాయింజీరో, గూడూరు, ఇక తోటకూర బళ్ళో ఉంటాయి. అయితే మనం ఎప్పుడు ఈ హౌరా నుంచి వచ్చే బళ్ళు ఎక్కుతాము, లేదంటే ఇక లోకల్ బళ్ళు ఎక్కుతున్నాము అని చెప్పి స్పెషల్గా ఇప్పుడు నార్త్ వెస్ట్రన్ రైల్వే, ఓకే, NWR నుంచి వచ్చే 22,664 అనగా 22664 జోధ్పూర్ తాంబరం సూపర్ ఫాస్ట్ వీక్లీ ఎక్కి ఒంగోలు దాకా వెళ్ళబోతున్నాం అన్నమాట. వీడు అసలు చాలా పర్ఫెక్ట్ ట్రైన్. రాజస్థాన్ వాళ్ళు పర్ఫెక్ట్. బాబాయ్ ఏంటి మొహం మీద ఊహేస్తున్నాడు, ఏం తెరదు చండాలం ఇక్కడ ఏం చూశాడు, మరీ వికారం కూసాడండి. ఎనీహౌ, వాడు ఇప్పుడు 10 hours లేట్ అయిన కేరళ అదే లైన్లో వస్తుంది. 10 hours, నిన్న నైట్ 22 hours రావాల్సింది ఇప్పుడు 8కి వస్తుంది, 9కి వస్తుంది. మరి ఏది ముందు ఉంటుందో చూద్దాము. ఓకే, వీడు చాలా పర్ఫెక్ట్ ట్రైన్ బై ద వే, బాగా రైట్ టైం మెయింటైన్ చేస్తాడు. అందుకే వీడు రన్ చూద్దామని చెప్పి ఎన్నిసార్లు ఈ రూట్ చాలా ట్రైన్స్ మనం వ్లాగ్స్ చేసాము చెప్పండి. అలాగే ఇప్పుడు జోధ్పూర్ కూడా చేద్దాము. వెన్ కంపేర్స్ టు ఈ ఒడిశా బెంగాల్ బళ్ళు, రాజస్థాన్ మహారాష్ట్ర బళ్ళు కొంచెం క్లాస్గా ఉంటాయి, డీసెంట్గా అని అనుకుంటున్నాను. ఏం జరుగుద్దో చూడాలి ఇప్పుడు. 22664. ఓకే, వీడి రన్, వీడి ప్రిఫరెన్స్, వీడిని ఎలా ట్రీట్ చేస్తారో చూద్దాము. వీడి స్లాట్లో నాకు తెలిసి ఏమీ లేవు, నాకు తెలిసి కాదు కానీ ఏమీ లేవు. మహా అయితే ముందు అగర్తల హంసాఫర్ వెళ్ళిపోయింది జస్ట్, అండ్ మిగతా బళ్ళు వస్తున్నాయి. కేరళ ఉంది, దానికన్నా ముందు అగర్తల హంసాఫర్ కన్నా ముందు ఈడున్నాడు ఎర్నాకుళం, టాటానగర్ ఎర్నాకుళం వాడు. అదిగా అనౌన్స్మెంట్ అండి. ఓకే, అది ఓకే. అది ఖాళీ ఉంటుందో ఉండదో దేవుడికి ఎరుక, కానీ తప్పదు మరి. ఒంగోలు వెళ్తానికి ప్రస్తుతానికి ఇది ఒక్క ట్రైనే. పొద్దున్నే పినాకిని పట్టుకోవాలన్నా సేమ్ అది కూడా అంతే. పినాకిని కూడా ఏంటి, ఫుల్ రష్ ఉంటుంది కదా. ఇక అది ఎక్కినా ఏం తేడా. అదిగోండి ఆ ప్లాట్ఫామ్ మీద ఏమండి అనుకున్నారు, హింసాద్రి, అనదర్ దాన్ సింహాద్రి. ఓకే, ఏ లోకోన ఏంటో చూద్దామే. అన్నట్టు ఒక నిమిషం చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు జనరల్గా విజయవాడ జంక్షన్ ఎలా ఉంటుందంటే, న్యూఢిల్లీ, బల్లార్షా ఈ లైన్ ఉంది కదా, గ్రాండ్ ట్రంక్, ఆ రూట్ నుంచి వచ్చే ప్రతి ట్రైను 5 నుంచి 10 ప్లాట్ఫామ్స్ తీసుకుంటారు. ఓకే, అదే ఈ కోరమాండల్ కోస్టల్ లైన్ ఉంది కదా, ఈ లైన్ నుంచి వచ్చే ప్రతి బండి 1 నుంచి 5 ప్లాట్ఫామ్స్ లేదా 7 ప్లాట్ఫామ్స్ తీసుకుంటారు. అలా అనుకునే నేను సౌత్ టెర్మినస్ నుంచి అటు వెళ్ళాను 10th ప్లాట్ఫామ్కి. ఎటు ఓపెనింగ్ ఇలాగే ఉంటుంది కదా అని చెప్పి, అందుకని అక్కడ ఓపెన్ చేశానన్నమాట వీడియో. తీరా చూస్తే అటు సడన్గా 6th ప్లాట్ఫామ్కి వేసాడు. పర్లేదులే, మెయిన్ లైన్ ఇది కూడా అర్థమవుతుంది. ఇదిగో సరాసరి మెయిన్ లైన్. చూద్దాం జర్నీ ఎలా సాగుద్దా. ఏమండి, వ్యవహారం తేడా కొడుతుందండి. ఏంటండి ఎంతమంది అనౌన్స్మెంట్ ఇవ్వగానే ఈ ప్లాట్ఫామ్ మీద మూగిపోయారు. మా రష్ ఉండకూడదయ్యా, ఎక్కే జనరల్ బోగీలో కూడా రష్ ఉంటే ఇక అస్సాం. ముందు 2 వెనక 2 ఉంటాయండి. దీనికి ఎలా జరుగుద్దో చూద్దాం. కాకపోతే క్లాస్గా ఉన్నారు పీపుల్. ఈ కోరమాండల్ కోస్టల్ లైన్లో లాగా మాస్గా గలీజ్గా ఊసేసుకుంటా లేరు.
మరీ గలీజ్ చేస్తారండి. కొంచెం కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్లస్ కొంచెం కూడా డిసిప్లిన్ అనేది లేదు. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా ఉండాలి, కానీ కొన్ని పాయింట్స్లో తక్కువ ఉన్నా కానీ డిసిప్లిన్లో అసలు నెక్కచ్చిగా ఉండాలి. కొన్ని విషయాల్లో అసలు ఎంత చండాలంగా ఉంటుంది చూడండి. అక్కడక్కడే ఊసేస్తారు, అక్కడక్కడే చండాలం చేసేస్తారు. చి నేను కొంతమంది మనుషుల దగ్గర నేర్చుకున్నాను. బయట పబ్లిక్ ప్లేసుల్లో ప్లాస్టిక్లు ఏమన్నా ప్లాస్టిక్లో వ్రాప్డ్ ఫుడ్ ఐటమ్స్ తిన్నా కానీ అవి నేను ఇప్పుడు జేబులో పెట్టుకుని లేదంటే నా బ్యాగులో పెట్టుకుని బయట పారేస్తున్నాను, లేదా డస్ట్బిన్స్లో వేస్తున్నాను. బయట పారేయటం ఇన్ ద సెన్స్ డస్ట్బిన్స్లో. ఓకే, అదన్నమాట. చూద్దాం ఇప్పుడు వారం. అదిగా రానున్నదా? ఓకే, రాని చూద్దాం. అడిగండి, వస్తున్నాడు కుర్రాడు. ఆర్పిఎం అంట. ఓకే, రాయపురం P7 వేసుకొస్తున్నాడు. ఎమ్మ గుండె గుబేలు అంటుందండి ఎలా ఉంటుందో బండి అని చెప్పి. సడన్ జర్నీస్ కదా, రిజర్వేషన్ లేకపోయేటప్పటికి కొంచెం హడావుడి. రారా బుజ్జి. బొబ్బా రా అన్న, ముందుకు లాగు. లాగడానికి ఇబ్బంది పడుతున్నానండి. P7గా మరి తోపుగా ఏం పెద్దమ్మా. చాలామంది రష్ బండి, నాకు అర్థమైపోయింది సినిమా. ఓహో, రావా ముందుకి? సరే రాబాకులే. అయ్యయ్యో సుయోతనా, ఒక 2 hours ఏం కాదు, కానీ వ్లాగ్ చేసుకోవడానికి కుదరదుగా. అదిగో అబ్బో, మామూలుగా లేదు. బాబా రష్ రా బండి. ఏమో 2 hours గేట్ దగ్గర అలాడ పెడితే పని అయిపోద్ది. దిగండి రా ఫస్ట్, చివరిలో చూసుకుందాం మనం ఎవరైనా ఉంటే. లోకో బిహైండే పోయి అనుకుంటా బాగుంటుంది జర్నీ. ఏముంది, పర్లేదులే, చేసేయచ్చు. ఓకే, అమ్మా ఏండి బండి అంతా ఖాళీ అయిపోయిందండి. ఇక్కడ బండి అంతా ఖాళీయే. ఇక వీళ్ళు పెద్ద తోపుల్లాగా బిహేవ్ చేస్తారు. ఇక రైల్వే ఎంప్లాయీస్ కూడా వీళ్ళ ముందు పరారి అన్నంత యాక్టింగ్ ఉంటుంది. ఒకసారి మేము మా వాళ్ళతో పైలటింగ్ అని చెప్పి పైలటింగ్ క్రూతో పాటు వెళ్తే లోకో పైలట్లనే లోపల రానివ్వలేదు. ఒక వాడికి ఇచ్చామండి, మామూలుగా లేదులే, కొల్లబొడి చేసి ఎక్కేసాము. అంతే కదా. ఇప్పుడు ఒక రూల్ ఉంది, స్టాఫ్ కాకుండా ఆ బోగిలో ఎవరు ఎక్కకూడదు. ఎందుకు ఎక్కకూడదు? దీని లోపల బ్రేక్ ఇవన్నీ ఉంటాయి, బ్రేక్ మీటర్స్. ఇదిగో ఆ బ్రేక్ మీటర్స్ అవన్నీ ఉంటాయి. ఓకే, అందుకని ఎక్కకూడదు. దీనికి ఆడు పెద్ద తోపులాగా ఆడు చేసేది అనకూడదు, కానీ కాంట్రాక్ట్ ఉద్యోగం 12,000 15,000 ఉద్యోగాన్ని నేనేం అంటలేదు, వాడి బిల్డప్ చెప్తున్నా నేను. పెద్ద అసలు వాడిని మించిన వాడు లేడన్నట్టు బిహేవ్ చేస్తాడు. అందుకని ముఖ్యంగా తమిళోడు బాగా ఓవర్ యాక్షన్ చేస్తాడు ఈ విషయంలో. వావ్ ఖాళీ బండి. నెక్స్ట్ ఒంగోలేగా, ఫుల్ ఖాళీ. డాడీకి పొలుగులు పారలు పట్టుకెళ్తున్నారు బాబాయిలు. యాడ్ నుంచానా కాసే? ఏం భాషరా మీది? కాసారే తెలుగా? యాడ్ నుంచి? అమ్మవా, ఓకే. అదండి శ్రామికులు. మంచి భోగి దొరికింది, కోచ్. ఇక చక్కలాడిద్దామే. లోకౌట్ సౌండ్స్ ప్లస్ జర్నీ ట్రాక్ సౌండ్స్. లాగిన్ రా 130 ఫిట్ బండి. ఇది కూడా సెట్ చేసుకున్నాం, మైకులు గీకులు. వీడు ఎవడు
కాకినాడ సాయినగర్ షిరిడి B4 వేసుకొచ్చాడు. దీని ఇక్కడ లోపల రివర్స్ ఉంటుంది. సరే బ్రాంచ్ లైన్గా తోసేద్దాం అనుకో తోసేసి ఉంటాడు. P4 లోకోతో వీక్లీలే ఇది కూడా రైట్. మరి రైట్ అండి. రోడ్ 6 స్టార్టర్ టేకెన్ ఆఫ్. K1 అంటే మెయిన్ లైన్ అవుటర్. ఇంకా వీళ్ళు దింపల పత్తి వ్యాపారం సాగుతూనే ఉంది. పద 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 అన్నయ్య పద. బెజవాడ క్రూ అంతా మనోళ్ళే. లోకో బుల్లెట్ గార్డ్స్ అల్లాడిచ్చేద్దాం జర్నీ మొత్తం ఒంగోలు దాకా. రే దింపండి ఫాస్ట్గా. ఎంతసేపురా బాబు మీకోసం సూపర్ ఫాస్ట్ ఆగితే. చాలా పత్తి వ్యాపారం ఉంది వీళ్ళకి. రైట్ రైట్ అయిపోయిందిలే. అని హార్ని బొమ్మని వందే భారత్ వచ్చింది అటువైపు. ఏముందిలే వందే భారత్. జైసల్మేర్ నుంచి జోధ్పూర్ వచ్చి జోధ్పూర్ నుంచి బెజవాడ వచ్చింది. ఇది ఏంది ఇంకా వెళ్ళవా? వెళ్ళబాక. అది ఇప్పుడు ఇచ్చాడు లైన్ క్లియర్. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. పొద్దున ELTS ఎలక్ట్రికల్ లోకో ట్రిప్ షెడ్ బెజవాడలో ఒక లోకో చూశాను. భలే వెరైటీగా ఉంది. వెరైటీగా బాడ అమృత భారత్ లోకో లేదు, సేమ్ అలాగే ఉంది. బాయ్ బాయ్ బెజవాడ. 14 గంటలు లేదా 12 గంటలు నేను చూడనే, తర్వాత కలుద్దాం. ఇడిగో పులి, పెద్ద పులి. P4 పులమ్మా. మరి ఎప్పటికైనా ఏమనుకుంటున్నారు? బాబా బాబా దీనమ్మా అదృష్టంరా నాయన. ఈరోజు P4 బేబీస్ ఉన్నాయి చూసారా? అది అదృష్టంగా భావించేది. ఆహా మంచి మంచి లోకోలు ఉన్నాయి. 2 ఛానల్ లైన్ చూసి రేర్ పీసులు. ఇప్పుడు రేర్ పీసులు. అనే ఓకే. తీసావనయ్యా నాయన, నా వల్ల కాదు. చూస్తాం. అంత ఓవర్ యాక్షన్ చేద్దన్నా అంటే మరి చీదరండి నాకు ఈ లోకాలంటే. చూస్తానికి కూడా బాగు. అదిగా అది నేను అందే ఈ లోగో. అడిగా బుల్రాజు. P5 అండి. ఈ రోడ్డు P5 ఈ రోడ్డు. ఏంట్రో లాగేస్తున్నావేంటి? అండ్ అప్పుడే ఎంత తాగాల? లూధియానా.
కృష్ణా రివరు. ఇవన్నీ చూసేయేగా ఇంకెంతసేపు లేదు. కృష్ణా రివర్ కాసంగానే కేసీసీ కృష్ణ కెనాల్ జంక్షను, అక్కడి నుంచి మెయిన్ లైను అద్దిరిపాటు. ఏందిరా ఎందుకు ఇష్టం అనుకుంటా లాగట్లా. లేట్ స్టార్ట్ అవ్వడం వలన బండి స్లోగా పికప్ అందుకుంటుంది. ఎలా అయినా కానీ కేసీసీ దాటుతుంటే ఆ ఒక కిక్కే వేరండి. కాకపోతే ఫుల్ స్వాగులే వెళ్ళాలి, టమాటమా అనుకుంటా, అప్పుడు కిక్కు. కాషన్ ఆర్డర్ కూడా ఉందిలే అందుకే. వస్తున్నాడు ఈడెవడో చూడు. దమ్మాలు ఆడిస్తున్నాడు.
అదిగో బ్రాంచ్ లైన్. బ్రాంచ్ లైన్లో నుంచి ఒక బండి ఇన్కమింగ్ వెయిట్ చేస్తుంది అవుటర్లో, కేసీసీ అవుటర్లో. ఏదో పనులు కూడా జరుగుతున్నాయండి. కాషన్ ఆర్డర్ క్లియర్ అయిపోయింది, ఇక పికప్ చేస్తాడు. ఈ జర్నీ కొంచెం లెంత్ ఉంటుంది చూడండి, లెంత్ అన్నారుగా. మన ఇష్టమైన రైల్వే స్పాట్, ఆర్ఎఫ్ స్పాట్. ఒక్క నిమిషం ఆగితే ఎక్కడైనా మాట్లాడదాము అని గ్యాప్ కూడా ఇవ్వకుండా బాగుతున్నాడండి. ప్రస్తుతానికి తెనాలి పాస్ అయ్యాము. ఇదిగోండి థర్డ్ లైన్. ద బెస్ట్ ట్రైన్ అండి నాకు తెలిసి. చాలా ట్రైన్స్ ఎక్కా కానీ ఈ రోజుల్లో ద బెస్ట్ ట్రైన్ ఎక్కా నేను. ఒంగోలు దాకా దీన్ని ఎలా ట్రీట్ చేస్తాడో చూద్దాము. తెనాలి దాకా అయితే అసలు బాగా లాగేశాడు.
130లే దుమ్ముసుడే ఇంకా చూసారుగా. అయితే 130లో ఫోన్ బయట పెడితే ఫోన్ ఎక్కడ గిరిపేద్దానన్న భయంతో ఆపా. అలా ఉంటుంది. 22664 పులి ఒంగోలు దాకా ఇటు బాగా వెళ్తే ఎలాంటి రచ్చ చేసుకుంటానే వెళితే నేను నా ఫేవరెట్ ట్రైన్స్ లిస్ట్లో యాడ్ చేసేస్తా వీడిని. ఓకే, సూపర్ రా బుజ్జి. రాజస్థాన్ రాజా కొత్త స్లీపర్లు వేశారు. న్యూ స్లీపర్స్ హ్యాస్ బీన్ లేడ్ సో దట్ కాషన్ ఆర్డర్ ఈజ్ గివెన్. కావున కాషన్ ఆర్డర్ ఇవ్వబడింది. అదిగో మీకు కనపడద్దు చూడండి, కొత్త స్లీపర్ల మీద వెళ్తుంది. ఈ కొత్త స్లీపర్లు దాటేస్తే అప్పుడు ఇక దుమ్మురమే అన్నయ్యకి ఎదురే లేదు. బాబా ఏం వెళ్తున్నాడండి బాబోయ్. ఇది కదా ఒక రైల్ ఫ్యాన్కి కావాల్సిన మూమెంట్. రాజా నువ్వు తోపురా. కాషన్ ఆర్డర్ క్లియర్ అయిపోయి పికప్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు 2 నాటకాల రాజులు వస్తారు మనకి. ఒకటేమో విక్రమసింహపురి అమరావతి సూపర్ ఫాస్ట్ ఇంటర్సిటీ, దాని వెనకే కేరళ ఉంటుంది. ఇప్పుడు వలివేరు చుండూరు మధ్యలో ఉన్నాం మనము. అయ్యేమో 2 బాపట్లు దాటేసినాయి. అంటే నాకు తెలిసినంతవరకు నా ఎజంప్షన్ కరెక్ట్ అయితే నిడుబ్రోలు మధ్యలో ఆ సెక్షన్లో నిడుబ్రోలు సెక్షన్లో వస్తుంది అనుకుంటా ఈ విక్రమసింహపురి. దాని వెనకే ఉంటుంది మన కేరళ సూపర్ ఫాస్ట్. ఏది ఢిల్లీ వెళ్ళే కేరళ సూపర్ ఫాస్ట్, అదే కేరళ వెళ్ళే కేరళ సూపర్ ఫాస్ట్ ఉంది కదా, త్రివేంద్రం వెళ్ళేది, అది మన వెనక ఉంది. ఇప్పుడు మనం ఉన్న ట్రైన్ వెనకల 10 hours 11 hours లేట్ నడుస్తుంది. లెట్స్ సీ. డాండ్రఫూరు అనగా చుండూరు. బా డీసెంట్ స్కిప్. బాగా లాగుతున్నాడండి. మీకు అద్దోట్ల వీడియో చూస్తుంటే ఇంకేంటి ప్రత్యేకంగా చెప్పాలా? ఆగండి, మనకు మొత్తం మీద తగిలేయి 2 ట్రైన్స్ క్రాసింగ్లే. విక్రమసింహపురి కేరళ. అడిగో విక్రమసింహపురి పులి. కేరళ లాంటి లెజెండరీ ట్రైన్ కూడా పక్కన పెట్టి నీ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు చూడు. అది మరి విక్రమసింహపురి అంటే ఏమనుకున్నారు? మాస్ మహారాజు. వెనక ఇంకొకడు ఉన్నాడు కేరళ, ఆయన చూద్దాం వస్తూ ఉంటాడు చూడండి, వెంటనే వస్తాడు. ఈడేంటి బేపాతం చేసుకొచ్చి తుస్సమనిపించాడు ఏరా. మెయిన్ లైన్ స్టార్టర్ ప్రొసీడ్లో ఉంది. ఓహో 30 కాసినాడురా. దీనమ్మ మాసు ఏంటండి ఇది? అసలు 110 130 నుంచి స్టడీ చేసుకొచ్చాడు చూడండి 30లోకి.
భలే ఉంది. బెజవాడ డ్రైవర్లు మజాక అండి నిజంగా. బెజవాడ డ్రైవర్లు అసలు అద్భుతం డ్రైవర్లు. మీరు చూసుకుంటే 130 నుంచి అసలు 30కి తీసుకొచ్చేసాడు. అది కూడా 500 మీటర్స్ లోపే సమ్మనుకుంటూ ఆగిపోయింది చూడండి. అది P7+ LHB. ఎక్కడ ఒప్పుకోవచ్చులే. నిన్నే పొగుడుతుంది. పద 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 బడాయి బాబాక. కేరళ గాడు రావాలి ఇప్పుడు. కేరళ గాడి నాకు తెలిసి కాకినాడ అయిపోయేలోపు అటు దుమ్ము దుమారించి. అబ్బో G5 బయటకు వచ్చినారు. అదిగా G5 కేరళ వస్తుంది. అడ్లాగా ఉండే అదిగా G5. I love you baby. I miss you. లెజెండరీ లోకోస్ వన్ ఆఫ్ ది. ఇది కూడా కేరళ హోమ్ వేసి పెట్టేసాడు. హోమ్ కాషనం. రెండో G5 లోకోస్ అంటే అల్లాటప్పగా ఉంది మీకు. హంసఫర్ని లాగింది. మరీ బడాయి కాకపోతే హౌరా డొరంటోల్ని చెన్నై రాజధానిలో కూడా లాగింది. అదేంటన్నా అంటే నేనేనమ్మా విట్నెస్. రాజధాని స్టార్టింగ్లో అదిగో కేరళ వస్తుంది. చెన్నై రాజధాని స్టార్టింగ్లో అప్పుడే కొత్తగా రేజ్ అవుతున్న RPM P7లో లోకో ఫెయిల్ అయింది. ఎక్కడ ఈ చుండూరును ఎక్కడ జనరల్పేటలో మొత్తానికి మర్చిపోయాను. అప్పట్లో ఆయన చెప్పారు, ఒక మా పేరు ఎందుకు అనవసరం, ఒక లోకో పేరు చెప్పారు. మేము సైడింగ్లో ఆగితే అక్కడి నుంచి తీసుకెళ్ళి దాన్ని హాల్ చేసుకొచ్చాం, రెస్క్యూ చేసాం బెజవాడ దాకా అని. బెజవాడలో లోకో మార్చి పంపించారు మళ్ళీ, తెలుసా. అలాంటి కథలు జరుగుతున్నాయి అమ్మ, మామూలుగా ఉండదు. జరిగిపోయినాయి అమ్మ. బై ద వే అదిగో కేరళ సూపర్ స్టార్ వస్తున్నాడు. ఇప్పుడు జూమ్ వేస్తున్నా చూడండి. అడిగో కనపడ్డా. అలా చాలా విట్నెస్లు చూసా కాబట్టి నాకు అంత ప్రేమ. ఆడిగా వచ్చేసాడు పులి. డైలీ ఈ సెక్షన్లో గూడూరు నుంచి విజయవాడ సెక్షన్లో కేరళను డామినేట్ చేసే బండి విక్రమసింహపూరియే ఒక్కటే. ఇంకా కేరళ స్లాట్లో విక్రమసింహపూరి ఇనాగ్రేషన్ కన్నా ముందు అసలు దీనికి ఎదురు లేదు, అశ్వత్థామకు ఎదురే లేదు అన్నట్టు పరిగెత్తి వచ్చేవాళ్ళు. అంతే కదా. నెల్లూరులో స్టాప్ ఉంది కేరళకి, మళ్ళీ బెజవాడే. అస్సలు జైహనుకుంటూ వచ్చేస్తాయండి. ఇంకా క్రాసింగ్ లేవు, నా పొందాలేవు, ఏమీ లేవు. ఇక అదృష్టం బాగుంటే కోరమాండ్లో లేదంటే ఏయో తగులుతాయి గోంగూర బళ్ళు. చూద్దామే. బాపట్ల, చీరాల లాంటి మెయిన్ స్టేషన్ స్కిప్పులు కొడదాము. అబ్బా రేసింగ్ మామూలు రేసింగ్ కాదు. ఏంట్రా ఈరోజు అదృష్టం.
అంతా G7లోనూ G5లో కనపడుతున్నాయి. ఏం తొక్కొచ్చాను బా హప్పికట్ల ఐకానిక్ ఓల్డ్ బిల్డింగ్. అబ్బో న్యూ బిల్డింగ్. కొత్తతనాన్ని కోరుకో సుశాసన అంటే వద్దు సుయోతన అంటా నేను. కొత్త తరం ఓకేలే కానీ ఎందుకో ఆ ఓల్డ్ సాడ్ మెమరీస్, ఆ ఓల్డ్ ఆ వింటేజ్ మైండ్ సెట్ ఇంకా అలా ఉండిపోయింది. మంచిది కాదు, నా పరంగా అయితే ఇట్స్ ఓకే. థర్డ్ లైన్లో బండి నడుపుతున్నాడు, కాకపోతే ఆపేశాడు ఇప్పుడు. రైట్, మరి నెక్స్ట్ బాపట్లే స్కిప్పింగ్. ఓ సారీ, స్కిప్పింగ్ అని నేను చెప్పను. టైం బాగోకపోతే లేట్ స్టార్ట్ అయ్యొచ్చు, 130 120లో స్కిప్ అవ్వకపోవచ్చు, చెప్పలేము. అంతా నాగార్జున మీద ఆధారపడి ఉంటుంది. ఇదిగోండి బాపట్ల వచ్చేసింది. మా ఇదేంట్రా బాబు, ఈరోజు ప్రతి యాడ్లో తుస్సుమనిపిస్తున్నాడు. కానీ బండి అయితే ఎక్కడ ఆగలేదులే. కాకినాడ స్కిప్ అవుతున్నాడు కానీ బండి అయితే ఆపట్లేదు ఎక్కడ. చా 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 ఏంట్రా రాజస్థాన్ రాజా, బాపట్ల ఆపు మాకే. ఎంత 30? అది కాదండి, మెయిన్ లైన్ ఏమో 30 ఇచ్చి థర్డ్ లైన్ ఏమో 110 ఇచ్చాడు. బో ఏదో పనులు, అదే స్లీపర్లని ప్యాకింగ్ అని చాలా జరుగుతాయి ఇక. మరి సర్లే కానీ ఇక ఏం చేద్దాం, బాపట్ల కూడా స్కిప్. 130లో అలా దూసుకెళ్ళిపోతాడు అనుకున్నాను. తుస్సు సుయి టప్పు ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చీరాల. అమ్మో మంచులో వచ్చా కదా. చీరాల ఎల్లల్లో ఎలాగే అని సైలెంట్గా పడుకున్నాం అనుకో, అది 130 కొడతాడు. అది మన ఎందుకు ఇంకా సరేలేరా బాబు లాగరా. ప్లాట్ఫామ్ చివరి వచ్చేదాకా బండి ఫార్మేషన్ క్లియర్ అవ్వదు. ప్లాట్ఫామ్ చివరికి వచ్చాక ఇక మూమెంటే లేదు, ఎందుకంటే మనం స్టార్టింగ్లో ఉన్నాం కదా. ఏవిగో బాపట్ల, అదే పినాకినికో పొనాకినికో రత్న తిరుపతి పూరీలకి కృష్ణాలకు అనుకో నిండిపోతారు, ప్లాట్ఫారాలే నిండిపోతాయి. అసలు బాపట్ల చూడండి ఖాళీగా ఉంది ప్రస్తుతానికి. కోరమాండల్ మెయిన్ లైన్లో భాగం ఇదంతా. అది పికప్ చేస్తున్నాడు. ఏమో ఉపయోగం, 130 110లో కనీసం పాస్ అవుతాడు అనుకున్నాను. ఫ్యూచర్లో అవుతాడులే. అమ్మ నేను ఎక్కిన రోజే పని జరగాల. చెప్పానా ప్లాట్ఫామ్ చివరికి వచ్చేలోపు పికప్ చేస్తాడని, అలాగే జరిగింది. భలే కోపం వస్తుందండి ఇలాంటి సిచ్యువేషన్స్. ఏమాత్రం దానికి హై లెవెల్ ఎలివేషను. పాప మావాడు ఏం చేస్తాడులే లైన్ క్లియర్ లేకపోతే, కాస్ట్ ఆర్డర్ ఉంటే. చీరాలు కూడా హోప్స్ లేవు.
చచ్చి ఈ నా కొడుకు మీద మామూలు కోపం రావట్లేదండి. నా కొడుకు కావాలని చెప్పి 130 పాస్ చేసుకుంటూ వచ్చి దగ్గరికి రాగానే బ్రేకులు వేస్తున్నాడు. పర్లా ఇప్పుడు పెంచాడు. ఎంత 90 ఉంటుంది బండి, అంతే 90, 100, 110 స్కిప్పింగ్, 120 అంతే. ప్లాట్ఫామ్ మీద చూపిస్తా. అది గూస్ బంప్స్ మూమెంట్ అంటే అలా ఉండాలి. షేక్ అవలా, షేక్ ఆడిచ్చేసాడు. అది ఇప్పుడు చూసారా, ఎక్కడైనా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్లో స్టేషన్లో బండి పాస్ అవ్వాలి అంటే ఆ పేస్ ఉంటే కానీ మూమెంట్ రాదు. ఎంత చక్కగా ఉంది. బో అనుకుంటా ఎరక్కొట్టేశాడండి. ఇంకా 50 కిలోమీటర్లు ఎగ్జాక్ట్గా ఒంగోలు నుంచి కొట్టేస్తానులే. అరగంట డిలే కాబట్టి కాస్ట్ ఆర్డర్ ఉంది కాబట్టి అరగంట డిలే. ఇప్పుడు అది కూడా కవర్ చేసేస్తాడు చూడండి. వందే భారత్, కృష్ణ ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు వెనక. ఇందాక ఒక క్రాసింగ్ మిస్ అయిపోయింది, ఏముంది అనుకున్నాను. చెన్నై షాలిమార్ స్పెషల్. మామూలు విధ్వంసం కాదుగా. బాబా ఎర్రగా కొట్టుడండి. ఏం చెప్పమంటారు అసలు ఈ ట్రైన్ గురించి. 40 నిమిషాలు లేట్ ఉన్న బండి 10 నిమిషాలు బిఫోర్ టైం తెచ్చేసాడు. స్లాగ్ అంటానికి కాదు, సరిగ్గా రన్నింగ్ టైము 2 hours 19 minutes, 2 hours 19 minutes అయితే వీడు ఇంకా అసలు బేపత్యం చేశాడు చూడండి. బాబా హైలైట్ అండి. కరవాడి దాటాడు, నెక్స్ట్ ఒంగోలు. అల్లారించుకుంటూ వస్తున్నాడండి. ఎర్నాకుళం పాట్నా.
బీహార్ వాళ్ళ బండి యాక్స్. ఇదిగోండి ఒంగోలు వచ్చాం. హాయ్, మన బెజవాడ కో ట్రావెలరు. ఒంగోలేనా? అది బాగుంటుంది కదా. జిందగీ జిందగీ ఎక్ సఫర్ హే సుహానా అన్నట్టు అంతే. నేను ఒంగోలు స్కిప్ అయ్యే బళ్ళు చూశాను, ఒంగోలులో ఆగి వెళ్ళే బళ్ళు చూసా, కానీ బెజవాడలో 40 నిమిషాలు లేట్ అయ్యి ఒంగోలు పావు గంట 20 నిమిషాలు ముందు వచ్చే బండి మాత్రం ఫస్ట్ టైం ఇదేనండి. బాబా బాబా బాబా. మా ఎంఎస్ఎన్వి రావు డ్రైవరు బాబాయి చింపేశాడు అంతే. ఏంట్రా దీనికి కుంటోని చేసి పక్కన పెట్టేశారు. అరే రే రే రే. ఒంగోలు రైట్ టైము 11:14కి. అసలు చూడండి 11:04 అయింది. ఇప్పుడు 10 మినిట్స్ బయట ఆపకపోయి ఉండుంటే 25 మినిట్స్ 20 మినిట్స్ ముందు. అసలు ఇది ఎక్కడరా బాబు మాసు. కాస్ట్నాడర్ క్లియర్ చేసుకుంటా వచ్చాడు, అంతా నార్మల్గా ఉంది. ఇంకా మళ్ళీ 20 నిమిషాలు ముందు వచ్చాడు. అదిగో 11:04. ఎలా అయినా 10 నిమిషాలు ముందు వచ్చాడుగా. అది బెజవాడ వాళ్ళ పర్ఫార్మెన్స్ అలా ఉంటుంది. నీ అమ్మ యూట్యూబర్ల కష్టాలు ఇదేనండి. సిగ్గేస్తుంది ఏలాడబడి తీయాలంటే. కానీ మెయిన్ పాయింట్స్ మాత్రం పోతాయి. ఏంటి బందోబస్తీ. బాబా బాబా ఇరగ కొట్టాడు అంతే బండిగా. 226664. అదిగో బాణి. ఇదిగో అల్లాడిచ్చాడు. సూపర్ అంతే, ఇక ఏం చెప్పాల్సిన పనే లేదు. అదిగో ఏఎల్పీలు నాకు తెలుసు. అన్నయ్య పేరు వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పడతారండి. వీళ్ళంతా టార్చర్ చేస్తారని చెప్పి ఇబ్బంది పెడతారు. ఎనీహౌ బాగా అసలు ర్యాంపులు ఆడించుకుంటూ వచ్చాడు బండి. ఏరా ఎందుకురా బయటికి వంగి మరి వీడియోలు తీస్తున్నావు అంత స్పీడ్లో అని చెప్పి తిడుతున్నాడు. ఎల్పి ఇద్దరు పట్టుకుని మీరు తోలకాలు చూపిద్దామని గురువు గారు అని చెప్పి సోప్ వేసేటప్పటికి తేలిపోతున్నాడండి. ఎనీహౌ నా ఫేవరెట్ బండి అయిపోయిందండి. ఎండ్ టు ఎండ్ జర్నీ చేస్తాను అలా గుర్తుంచుకో. నా ఫేవరెట్ బండి అసలు మర్చిపోను నిన్ను. 226664 టాప్ 5లో ఉంటుంది. ఎందుకంటే ఆ లెవెల్ పర్ఫార్మెన్స్ అండి బాబు. ఇదేం మాస్ అండి. ఏ బండి చేయదా అంటే నేను ఎక్కిన వాళ్ళు ఇప్పుడు దాకా ఏం చేయలే. అందుకే వీడికి నేను ఊరమాసు ఫ్యాన్ అయిపోయాను. జోధ్పూర్ తాంబరం క్లాసు, వాసన లేదు బండి. బాబా హై క్లాస్. ఈ ప్లాట్ఫామ్ మీదకేమో మన బేబీ కోరమాండ్లో. వీడెప్పుడు టాప్ 1లోనే ఉంటాడులే బండి లేట్ అయినా కానీ. సరే మరి బయటికి వెళ్ళిపోదాము. మా అన్నయ్య వెయిట్ చేస్తున్నాడు. ఓకే, ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయండి. ట్రైన్ వ్లాగ్సే కాదు మిగతా ట్రావెల్ వీడియోస్ కూడా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే సదావత్సలే మాతృభూమి. జై హింద్, భారత్ మాతాకి జై. తమ్ముడు బుర్రలాడేస్తున్నాడు. సరే మరి ఉంటా, బాయ్. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఏదో వ్లాగ్ చేసుకుందామే. కానీ అబ్బా 226664 సూపర్ అండి.